ది అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత డిపిఆర్ వ్యాప్కోస్ గేమ్. అదేవిధంగా వ్యాప్కోస్ నుంచి ఫైనల్ డిపిఆర్ రాకముందే ఆనాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాసిండు. 11 ఫిబ్రవరి 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు 71,000 కోట్లని ఆ లేఖ ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ హస్ స్టేటెడ్. అంటే ఫైనల్ డిపిఆర్ రాలేదు. ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి లేఖ రాస్తాడు, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత అవుతుందని. అదేవిధంగా KPCL's failed role. The Kaleshwaram Irrigation Project Corporation Limited established a special purpose vehicle to plan, appraise, approve, release funds, implement, manage, operate, monitor and evaluate the project and seek financial support, has not played its role. It has only been raising loans and issuing checks. అదేవిధంగా CWC's advice on the project was to award on a turnkey basis, but the contracts were awarded on a lump sum basis. అదేవిధంగా ఈ రివైజ్డ్ అప్రూవల్స్ లో అన్ని విధాలుగా కాస్ట్ పెంచుతూ పోయిన విషయం కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ హైలైటెడ్ ఇన్ సెవరల్ ప్లేస్. So I'm trying to speed up now. On revised estimates, on the estimates, Justice Ghosh Commission has mentioned several places. మరి పలుమార్లు ప్రస్తావించిండ్రు, ఎస్టిమేట్స్ ఎక్కువేసిండ్రు, పదే రివైజ్ ఎస్టిమేట్స్ పెంచిండ్రు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ని సెవరల్ టైమ్స్ దే రేజ్ ద కాస్ట్ అనే విషయం వాళ్ళు మనవి చేశారు. దిస్ ఇస్ నాట్ చేంజింగ్. ఓకే, అదేవిధంగా O&M యాక్టివిటీలో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీలో పూర్తిగా వైఫల్యం అయిన విషయం చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ పేర్కొన్నది. అదేవిధంగా అసలు ఏమీ O&M లేదు. ఇనాగ్రేషన్ తర్వాత నీళ్లు నింపేసిండ్రు, ఆ తర్వాత అప్పుడున్న ఇంజనీర్లే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అసలు ఏం మెయింటెనెన్స్ లేదు, రిపేర్ లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి గారు నీళ్లు నింపబను, మేము నీళ్ళు నింపేసినాం అంతే. అది నీళ్ళు నింపే ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 10.5 TMCల నీళ్లు నేల. అదేవిధంగా కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ చాలా స్పెసిఫిక్ గా చెప్పింది ఇది ఘోష్ కమిషన్. కంటిన్యూస్ గా నీళ్లు ఈ స్థాయిలో మీరు స్టోరేజ్ చేసినందుకే ఈ బ్యారేజెస్ కొలాప్స్ అయిపోయినాయి. ఒక కారణం చెప్పడం జరిగింది.